దాదాపు 1 వీక్ అయిపోయిందండి. లాస్ట్ మంగళవారం నైట్ జరిగింది ఇది. హ్మ్. 7:30, 8 ప్రాంతంలో జరిగిన హత్య. ఈరోజు మంగళవారం. సో, 1 వీక్ దాటేసింది. హ్మ్. ఇప్పటికి కూడా పోలీసులు అఫీషియల్‌గా అసలు ఎవరు ఏంటనేది చెప్పలేదు. బట్ భర్తని అరెస్టు ఈరోజు గాని, రేపు గాని చూపించబోతున్నారు. భర్తని అదుపులో హ్మ్. పెట్టుకున్నారు పోలీసులు. ఇంకొన్ని డీటెయిల్స్ ప్రవేశపెట్టిన అంటే కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు పోలీసులు ఈవినింగ్ లోపల ప్రవేశపెడతారు. లేదా రేపు ప్రవేశపెడతారు మీడియా ముందని అంటున్నారు. హ్మ్. అంటే దీంట్లో ఆహ్, నేను చాలా సార్లు చెప్తుంటాను. ఆహ్, పోలీసులు నిందితుల్ని 3 రకాలుగా పట్టుకుంటుంటారు. ఒకటేమో సీసీటీవీ ఫుటేజ్‌లు, 2 ఫోన్‌లు, మూడోదేమో ఫోన్ డంపులు. అంటే హ్మ్. టవర్ పరిధిలో కాల్ డంప్ అంటారు. కాల్ డంప్‌లో ఆ టైంలో ఎవరెవరు యూజ్ చేశారు ఫోన్‌లు అనే యాంగిల్ ఈ 3 ఉపయోగించి పట్టుకుంటారు. ఈ 3 ఉపయోగించి ముందుగా అనుమానితుల్ని వాళ్ళు పట్టుకుంటారు. అనుమానితుల్ని మళ్ళీ పాత పద్ధతిలో అంటే టెక్నాలజీ వాడతారు. పాత హ్మ్. పద్ధతి అంటే కొడతారు. కొట్టినప్పుడు వాళ్ళు కన్ఫెస్ అవుతారు. హ్మ్. వీళ్ళ దెబ్బలకి తట్టుకోలేక. ఇలాగా వీళ్ళు పోలీసులు క్రిమినల్ కేసెస్‌ని ఛేదించడం అనేది ఇది మెథడ్స్. హ్మ్. సినిమాలో డీటెయిల్‌గా చూపిస్తుంటారు. అదేం లేదు. అంత సీన్ లేదు. అవును. బేసిక్‌గా జరిగేది ఇంతే. ఓకే. అందుకని ఆహ్, ఒక్కోసారి 48 గంటల్లో కూడా కేసుల్ని ఛేదిస్తారు. హ్మ్. వాళ్ళకి రెండోది ఎక్స్‌పీరియన్స్ కూడా పోలీసులకి ఉంటది కాబట్టి, వాళ్ళు మామూలోళ్ళ కంటే కూడా ఈజీగా పట్టేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి అనేక కేసులు చూసిన అనుభవం ఉంటది కాబట్టి. అయితే ఈ కేసుకొచ్చేసరికి ఇది జటిలంగా ఉంది. యాక్చువల్‌గా ఏందంటే రూపారెడ్డి గత 28 ఏళ్లుగా కొండమల్లేపల్లిలో ఉంటుంది. హ్మ్. జేబీ కాలనీలో. అక్కడ స్కూలుంది. ఆ స్కూలు నాగార్జున గ్రామ స్కూల్‌కి ఆమె డైరెక్టర్‌గా పనిచేస్తుంది. సో, వాళ్ళు జేబీ కాలనీలో ఉంటూ భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. రాజేందర్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ చూస్తాడు. వాళ్ళ అభినవ్ రెడ్డి అనే వాళ్ళ బాబు గుర్రం గూడలో ఉంటూ వీళ్ళకి ఒక ఇల్లుంది హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో. అక్కడ కాలేజీలో చదువుకుంటాడు. హ్మ్. ఇంజినీర్ కాలేజీలో. వీళ్ళు ఎవ్రి వీకెండ్ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అలాగే లాస్ట్ సాటర్డే వచ్చారు. సాటర్డే, సండే, మండే కూడా హాలిడే. మండే కూడా ఉన్నారు. మండే ఈయన రాజేందర్ రెడ్డి నాకు పనుంది ఇక్కడ నువ్వు వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది. హ్మ్. తర్వాత ఫోన్ చేస్తే జవాబు లేదు. దాంతో ఈయన పై ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చూశారు. బెల్ కొడితే తీయలేదు. పక్కింటి వాళ్ళతో వాళ్ళు మాట్లాడి ఆ, పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఆ, పోలీసులకు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకముందు వెనకాల కిచెన్ దగ్గర తలుపు ఉంటుంది. పక్కింటి వాళ్ళు వీళ్ళు కలిసి కిచెన్ దగ్గర తలుపు తీశారు. తలుపు ఓపెన్గా ఉంది. లోపలికి వెళ్తే ఈమె రక్తపు మడుగులో ఉంది. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. వాళ్ళ హ్మ్. భర్తకు కూడా తెలుసు కాబట్టి భర్త కూడా వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే సీసీటీవీలు కదా ఫస్ట్ చూస్తారు. అవును. సీసీటీవీలో చూస్తే సీసీటీవీలు ఏమో ఫ్రంట్లో ఉన్నాయి, వెనకాల లేదు. యాక్చువల్గా ఈ కాలనీలో పోలీస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఆ క్వార్టర్స్కి దగ్గరలోనే ఉంది వీళ్ళ ఇల్లు. ఆ క్వార్టర్స్లో సిఐ ఉన్నాడు, ఇద్దరు ఎస్ఐలు కూడా ఉన్నారు. అయినప్పటికీ జరిగిందంటే ఇది ప్రొఫెషనల్గా జరిగిందనేది పోలీసులు చూశారు. హ్మ్. మొత్తానికి ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ షర్ట్ వేసుకున్న 20-25 ఏళ్ల కుర్రవాడు మాత్రం వీళ్ళకి కనిపించాడు. అక్కడి నుంచి వీళ్ళు మొదలు పెట్టారు. ఓకే. ఈమె ఫోన్ ఉంటే కొన్ని విషయాలు తెలిసేది. ఈమె అవును. ఫోన్ కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు. అయితే ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఇది ఛత్తీస్గఢ్ గ్యాంగ్ అని ఒక లీకులు వదిలారు. హ్మ్. దాని తర్వాత పాత స్టూడెంట్లే అంటే 2015, 25 మధ్యలో చదువుకున్న స్టూడెంట్లే చంపారు ఇద్దరు ముగ్గురు కలిసి అని ఒకటి. లేదు ఒకే స్టూడెంట్కి ఈమెకి ఏదో గొడవ ఉంది వాడే చంపాడని ఇలాగంతా చెప్పారు. మొత్తం 120 మందిని విచారించారని అబ్బా! చెప్తున్నారు ఈ కేసులో. అంటే హ్మ్. ఆ, నిర్ధారణగా పలానోళ్ళు చంపారనేది పోలీసులు నిర్ధారణ రాలేకపోతున్నారు. హ్మ్. సో బంధువుల్ని, తర్వాత ఆ కాలనీలో ఉండే వాళ్ళని, ఆ ఏరియాలో ఉండే పాత నేరస్తుల్ని, ఫోన్ డంపులో ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న ఫోన్లు ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళందరినీ, అట్లాగే ఈ స్కూల్లో గ్రామర్ స్కూల్లో గతంలో చదువుకున్న స్టూడెంట్లని ఇలాగా అందరినీ విచారిస్తున్నారు హ్మ్. దీని మీద. దీనికి స్పెషల్ బ్రాంచ్ కూడా దీంట్లో ఎంటర్ అయింది. హ్మ్. సో వీళ్ళు టెక్నికల్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కొన్ని పంపించారు. తర్వాత డాగ్ స్క్వాడ్ని పెట్టారు. క్లూస్ టూమ్ వచ్చింది. అలాగా అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. హ్మ్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ఏంటంటే భర్తే దీంట్లో ప్రధాన నిందితుడు. హ్మ్. ఎందుకంటే భర్త ఫోను, ల్యాప్టాప్ అన్ని తీసుకున్నారు. వాటిలో కొన్ని ఆధారాలు దొరికాయి. ఎందుకంటే మనకి
చాలా మంది అనుకుంటారు మనం డిలీట్ చేసేస్తే పోతుందని. అవును. ఒకసారి డీటెయిల్ దీంట్లోకి ఎక్కినాక డిలీట్ అనేది మర్చిపోవాలి. మనం అనుకుంటాం డిలీట్ చేస్తాం, అది మనకు కనిపించదు అంతే. అవును. అది పర్మనెంట్ గా Digital లో డిలీట్ save అయి అనేది ఉంటదన్నమాట. అది నాశనం అయితే తప్ప డిస్క్ అనేది హార్డ్ డిస్క్ ని మనం కాల్ చేసో ఇది చేస్తే తప్ప, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి హార్డ్ డిస్క్ ని కాల్ అవును. చేశారు. అవును. అలా కాల్ చేస్తే తప్ప. సో నీ ఫోన్ ఉందంటే ఫోన్లో, సిమ్ ఉందంటే సిమ్లో ఇవన్నీ మళ్ళీ ఉంటాయి, రిట్రీవ్ చేయొచ్చు. అట్లాగే ల్యాప్టాప్లో కూడా హార్డ్ డిస్క్లో, ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో రిట్రీవ్ చేయొచ్చు. మనం ఏదన్నా పర్మనెంట్గా నాశనం కావాలంటే హార్డ్ డిస్క్ని తగలబెట్టేసి దాన్ని ధ్వంసం చేసేస్తే తప్ప, అదర్వైజ్ మనం డిలీట్ కొడితే అది డిలీట్ అయిపోయినట్టుగా మనం నమ్మకూడదు. సో అలాగా ఆయన కొన్ని డిలీట్ చేశారని అవన్నీ రిట్రీవ్ చేయడానికి టైం పట్టిందని, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని, ఈయనే చంపించాడు భార్యని అనేది ఇప్పుడు వరకు వస్తున్న సమాచారం. ఆయన అరెస్ట్ చేసి మీడియా ముందు పెడతారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఒకవేళ భర్తే చంపాడంటే ఎందుకు చంపాడు అనే క్లారిటీ లేదు. ఈమె కూడా గతంలో రియల్ ఎస్టేట్ చేసింది అంటున్నారు. ఇప్పుడు ఆమె ఫోన్ కానీ దొరికితే చాలా విషయాలు బయటకు వచ్చేది అవకాశం ఉంది. ఫోన్ దొరకట్లేదు. రెండవది భర్త పోయి వెళ్ళి ఎవరు వెళ్ళి ఎవరంటే 20-25 ఏళ్ళ మధ్యకున్న కుర్రవాడు, ఆమె ఎక్స్ స్టూడెంటే అని కూడా అంటున్నారు. అంటే భర్త స్టూడెంట్ కలిసి ఆమె అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు బయటకు రావాల్సి ఉందన్నమాట. దానికి సంబంధించి అంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర కొన్ని క్లూస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంది పోలీసుల దగ్గర. అట్లాగే నిందితులను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకొంత నిర్ధారణ కోసం ఇంకొంత సమాచారం కలెక్ట్ చేసే అవసరం ఉంది పోలీసులకి. అదంతా అయినాకే వాళ్ళు అంటే మనం ఇక్కడ ఏంటంటే మనం ఆగలేము, మీడియా ఆగలేదు కాబట్టి రకరకాల జనాలు కూడా ఇది బాగా పాపులర్ అవడం వల్ల రూపారెడ్డిని ఎవరు చంపారు అనేది అందరికి క్యూరియాసిటీ ఉంది. ఎక్కడ పోయినా అడుగుతున్నారు రూపారెడ్డి కేసులు ఏమైందని. సో అందువల్ల మీడియా కూడా రకరకాల యాంగిల్, ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి కూడా లీకులు అవుతాయి. కానిస్టేబుల్ వాళ్ళు రహస్యంగా చెప్తూ ఉంటారు ఇప్పటివరకు ఏమేమి ఉందని. సో అఫిషియల్గా అయితే ఇప్పటి వరకు దీన్ని ఛేదించినట్టుగా మనం భావించలేము. సో మనకు తెలిసిన సమాచారం అయితే పోలీసుల అదుపులో రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయనే ప్రధాన నిందితుడిగా ఇప్పుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప, అఫిషియల్ గా వస్తే తప్ప మనం నిర్ధారించలేం. ఏదేమైనా ఇది 1 వీక్ అయినా కూడా ఒక స్కూలు డైరెక్టర్ ని హత్యని ఛేదించలేకపోవడం అనేది కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. దాదాపు 1 వీక్ అయిపోయిందండి. లాస్ట్ మంగళవారం నైట్ జరిగింది ఇది. 7:30-8 ప్రాంతంలో జరిగిన హత్య. ఈరోజు మంగళవారం. సో 1 వీక్ దాటేసింది. ఇప్పటికి కూడా పోలీసులు అఫిషియల్ గా అసలు ఎవరు ఏంటి అనేది చెప్పలేదు. బట్ భర్తనే అరెస్టు ఈ రోజు కానీ రేపు కానీ చూపించబోతున్నారు. భర్తనే అదుపులో పెట్టుకున్నారు పోలీసులు. ఇంకొన్ని డీటెయిల్స్ అంటే కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు పోలీసులు ఈవినింగ్ లోపల ప్రవేశపెడతారు, లేదా రేపు ప్రవేశపెడతారు మీడియా ముందని అంటున్నారు. అంటే దీంట్లో నేను చాలాసార్లు చెప్తుంటాను, పోలీసులు నిందితుల్ని 3 రకాలుగా పట్టుకుంటుంటారు. ఒకటేమో సీసీటీవీ ఫుటేజ్లు, 2 ఫోన్లు, మూడోదేమో ఫోన్ డంపులు. అంటే టవర్ పరిధిలో కాల్ డంప్ అంటారు. కాల్ డంప్లో ఆ టైంలో ఎవరెవరు యూజ్ చేశారు ఫోన్లు అనే యాంగిల్ ఈ 3 ఉపయోగించి పట్టుకుంటారు. ఈ 3 ఉపయోగించి ముందుగా అనుమానితుల్ని వాళ్ళు పట్టుకుంటారు. అనుమానితుల్ని మళ్ళీ పాత పద్ధతిలో, అంటే టెక్నాలజీ వాడతారు. పాత పద్ధతి అంటే కొడతారు. కొట్టినప్పుడు వాళ్ళు కన్ఫెస్ అవుతారు, వీళ్ళ దెబ్బలకి తట్టుకోలేక. ఇలాగా వీళ్ళు పోలీసులు క్రిమినల్ కేసెస్ ని ఛేదించడం అనేది ఇది మెథడ్స్. సినిమాలో డీటెయిల్ గా చూపిస్తుంటారు, అదేం లేదు, అంత సీన్ లేదు. బేసిక్ గా జరిగేది ఇంతే. అందుకని ఒక్కోసారి 48 గంటల్లో కూడా కేసుల్ని ఛేదిస్తారు. వాళ్ళకి రెండోది ఎక్స్పీరియన్స్ కూడా పోలీసులకు ఉంటది కాబట్టి వాళ్ళు మామూలు వాళ్ళకంటే కూడా ఈజీగా పట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అనేక కేసులు చూసిన అనుభవం ఉంటుంది కాబట్టి. అయితే ఈ కేసుకు వచ్చేసరికి ఇది జటిలంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే రూపారెడ్డి గత 28 ఏళ్ళుగా కొండమల్లేపల్లిలో ఉంటుంది, జేబీ కాలనీలో. అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూలు నాగార్జున గ్రామ స్కూల్కి ఆమె డైరెక్టర్గా పనిచేస్తుంది.
సో వాళ్ళు జేబీ కాలనీలో ఉంటూ భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. రాజేందర్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ చూస్తాడు. వాళ్ళ అభినవ్ రెడ్డి అనే వాళ్ళ బాబు గురం గూడలో ఉంటూ వీళ్ళకి ఒక ఇల్లు ఉంది హైదరాబాద్ అవుట్స్కట్స్ లో. అక్కడ కాలేజీలో చదువుకుంటాడు, ఇంజనీర్ కాలేజ్. వీళ్ళు ఎవరి వీకెండ్ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అలాగే లాస్ట్ సాటర్డే వచ్చారు. సాటర్డే, సండే, మండే కూడా హాలిడే. మండే కూడా ఉన్నారు. మండే ఈయన రాజేందర్ రెడ్డి నాకు పని ఉంది ఇక్కడ నువ్వు వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది. తర్వాత ఫోన్ చేస్తే జవాబు లేదు. దాంతో ఈయన పై ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చూశారు, బెల్ కొడితే తీయలేదు. పక్కింటి వాళ్ళతో వాళ్ళు మాట్లాడి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి పోలీసులకు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకముందు వెనకాల కిచెన్ దగ్గర తలుపు ఉంటుంది. పక్కింటి వాళ్ళు వీళ్ళు కలిసి కిచెన్ దగ్గర తలుపు తీశారు. తలుపు ఓపెన్గా ఉంది. లోపలికి వెళ్తే రక్తపు మడుగులో ఉంది. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. వాళ్ళ భర్తకు కూడా తెలుసు కాబట్టి భర్త కూడా వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే సీసీటీవీలు కదా ఫస్ట్ చూస్తారు. సీసీటీవీలో చూస్తే సీసీటీవీలు ఏమో ఫ్రంట్లో ఉన్నాయి, వెనకాల లేదు. యాక్చువల్గా ఈ కాలనీలో పోలీస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఆ క్వార్టర్స్కి దగ్గరలోనే ఉంది వీళ్ళ ఇల్లు. ఆ క్వార్టర్స్లో సిఐ ఉన్నాడు, ఇద్దరు ఎస్ఐలు కూడా ఉన్నారు. అయినప్పటికీ జరిగిందంటే ఇది ప్రొఫెషనల్గా జరిగింది అనేది పోలీసులు చూశారు. మొత్తానికి ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ షర్ట్ వేసుకున్న 20-25 ఏళ్ల కుర్రవాడు మాత్రం వీళ్ళకి కనిపించాడు. అక్కడి నుంచి వీళ్ళు మొదలు పెట్టారు. ఈమె ఫోన్ ఉంటే కొన్ని విషయాలు తెలిసేది. ఈమె ఫోన్ కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు. అయితే ఇప్పుడు రాను ఏమైందంటే ఇది ఛత్తీస్గఢ్ గ్యాంగ్ అని ఒక లీకులు వదిలారు. దాని తర్వాత పాత స్టూడెంట్లే అంటే 2015-25 మధ్యలో చదువుకున్న స్టూడెంట్లే చంపారు 2-3 కలిసి అని ఒకటి. లేదు ఒకే స్టూడెంట్కి ఈమెకి ఏదో గొడవ ఉంది, వాడే చంపాడని ఇలాగంతా చెప్పారు. మొత్తం 120 మందిని విచారించారని చెప్తున్నారు ఈ కేసులో. అంటే నిర్ధారణగా ఫలానోళ్ళు చంపారు అనేది పోలీసులు నిర్ధారణ రాలేకపోతున్నారు. సో బంధువుల్ని, తర్వాత కాలనీలో ఉండే వాళ్ళని,